మీ సమాజం ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నది, పెద్ద దిక్కును పోగొట్టుకున్నారు, కుడి భుజాన్ని పోగొట్టుకున్నారు మీరు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా దీనమైన పరిస్థితులలో ఉంది, బాధలో ఉంది, కష్టాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితులు చూసినా కూడా మారకపోతే మీరు సమాజానికి ఏం చెప్తున్నారు? మీరు అసలు ఏం మాట్లాడుతుండ్రన్నా? ఎల్ఎల్బి చదువుకున్నా నేను పడాల రామారి లా కాలేజ్లో. ఇంత చక్కగా మాట్లాడతా. నేను 2-3 సబ్జెక్టులు ఆగినోడిని కాదు, అడ్వకేట్ని. నేను నల్లకోట వేసుకొని కోర్టులో నిలబడ్డాను అనుకో, అద్భుతంగా కేసులు వాదించుకోగలుగుతా. ఏ కేసు అయినా వాదించుకోగలుగుతా. చట్టాల మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తిని నేను బతకడానికి కొద్దో గొప్ప ఉన్నది. నాకేం అవసరం అన్నా ఇవన్నీ కూడా. పోనీ ఎవరినైనా అజయ్ బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అజయ్ బాబుకి ఎవరినో 10,000 పంపించారా, నాకు ఆ స్క్రీన్ షాట్ పంపండి నాకు అని అడిగి చూడండి, అడగండి ఓపెన్గా. ఎవరి దగ్గర లేవు అట్లా. ఎవరన్నా నేను 10 మందికి సాయం చేయకపోతే చాలు అన్న. 6 నెలలు అవుతుందన్న నేను ఒక టచ్ స్క్రీన్ టీవీ కొనుక్కోవాలని ఆశపడి 1,76,000 ఎంతో చెప్పారు. చెప్తే ఈఎంఐ కట్టుకోవాలంటే నాకు ఇంటి మీద లోన్ ఉందన్న 25,000 ప్రతి నెల 5వ తారీఖు లోపు కట్టాలి. నేను ఇంటి మీద లోన్ ఉంది, వేరే దాదాపు 25 లక్షల వరకు అప్పు ఉంది. అవి కట్టుకోవడానికి వడ్డీలకి నాకు వచ్చే ఇంట్రెంట్లు సరిపోవట్లేదు నాకు. లేకపోతే వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడిని, అది పెద్ద విషయం కాదు. నా సంఘాలు 2 సంఘాల మీద నాకు 1,000 రూపాయలు రాదన్న వారానికి కానుక. నేను ఎన్ని ఇబ్బందులు ఇప్పటికీ కూడా నా అన్నదమ్ముల దగ్గర తీసుకుంటాను. నేను అన్న నాకు ఇది కావాలన్నా అది కావాలన్నా అని. నా స్థితి అదన్నా. నేను డబ్బు కోసం చేయట్లేదన్నా.